నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించబడుతుంది. పోషకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. కంచరోన్ చెరువులో గుర్రపుడెక్క తొలగింపు కృషి. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్. ఈ నెల 26వ తేదీన అధికారికంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు. ఆమెడ శ్రీధర్ వెల్లడి. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని నైపుణ్యాలు, అర్హత ఉన్న ఉపాధ్యాయులతో విద్యాబోధన అందించబడుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సంక్షేమ వారోత్సవంలో భాగంగా గురువారం రూరల్ మండలం డ్యాంగాపూర్ ప్రభుత్వ బాలుర ఆశ్రమత పాఠశాలలో జరిగిన పోషకుల సమావేశానికి జిల్లా విద్యాశాఖ దర్శనం బోధనతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. పోషకులు ప్రతినిధులు నిర్వహించే సమావేశం తప్పకుండా హాజరై పాఠశాల ప్రగతిని, విద్యార్థుల ప్రగతిని పరిశీలించాలని సూచించారు. పాఠశాలలో నీటి సౌకర్యానికి బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వార్షిక ప్రగతి నివేదికలు, క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులకు శాలతో సత్కరించి బహుమతులు, జ్ఞాపకాలు అందజేశారు. డిటిడిఓ అంబాజీ, సిపిఓ జీవరత్నం, తహసీల్దార్ ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు శైలజ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ నవీన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ రంజిత్ సింగ్ తను వర్కింగ్ డేస్ 223, అందులో 205 వర్కింగ్ డేస్ వచ్చి ప్రజెంట్ అయ్యారు. ఎంత మంచిగా ఉంది అంటే 99 రోజు ప్రణాళిక ఏర్పాటు చేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వారం పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ స్కూల్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, స్కూల్లో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ కావాలి, అదేవిధంగా పేరెంట్స్ ఏమేం కోరుతున్నారు, అదేవిధంగా పిల్లలకి ఏమేమి ఇంకా అవసరం ఉన్నాయి, అవన్నీ గుర్తించి ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏదైనా కావాలేవని వసతి అందుబాటులో తీసుకురావడం, ఇదేవని మన ప్రయత్నం ఈ వారంలో చేస్తున్నాను. ఇదే వారంలో భాగంగా మండే నుంచి అంటే సోమవారం నుంచి నా జిల్లాలో దాదాపు అంటే ఆల్మోస్ట్ 50,000 దాదాపు ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్లో స్కూల్లో ఏ ఫుడ్ వంట చేస్తున్నారు, అదే కుకింగ్ ఎట్లా ఉంది, వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము మనకి ఒక మంచిగా డైట్ మెన్యూ కూడా ఇవ్వడం జరిగింది, డైట్ కూడా పెంచడం జరిగింది, అదేవన్నీ వాళ్ళు ఫాలో చేస్తున్నారా లేదా, అదేవిధంగా స్కూల్లో అందుబాటులో ఉన్న టీచర్స్ అవన్నీ టైంకి వస్తున్నారా లేదా, వాళ్ళ అటెండెన్స్ ఆన్లైన్ ఉందా లేదా, ఇంతకు ముందు మీరు కూడా పెట్టి మన అందరూ కలిసి మెలిసి మన పిల్లల కోసం ప్రయత్నం చేస్తేనే వీళ్ళకి కూడా కెరియర్ మంచిగా ఉంటుంది, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళకి కూడా అడ్మిషన్ అవుతుంది అండ్ మంచి మంచి ప్లేసెస్ లో వాళ్ళు కూడా ఉంటారు. నిర్మల్ జిల్లా నుంచి చాలా మంది చదివిన పిల్లలు, గవర్నమెంట్ నుంచి చదివిన పిల్లలు ఇవాళ హైదరాబాద్ లో పెద్ద పెద్ద MNCs లో కూడా పని చేస్తున్నారు. నా డిఓ దగ్గర అందరికీ లిస్ట్ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే వీళ్ళు కూడా మన పిల్లలే, వీళ్ళు కూడా మన పిల్లలే. సో అందరికీ పొటెన్షియల్ ఉంది, అందరూ చేయగలుగుతారు. ఓన్లీ మీరు నేను ఏం చేయాలి అంటే వీళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇది ఫోకస్ పూర్తిగా ఉంటుంది. ఈ స్కూల్ సమస్య గురించి డెఫినెట్ గా బోర్వెల్ ఇస్తాము, దీనికి ఏం డౌట్ లేదు. ఓన్లీ రిక్వెస్ట్ ఏమున్నాయంటే సర్పంచ్ గారితో నేను బోర్వెల్ ఇచ్చిన తర్వాత ఒక వారంలో మీరు చేయించండి. నిర్మల్ పట్టణంలోని ప్రధాన చెరువుల్లో ఒకటైన కంచరోన్ చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించడానికి తాను కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ అన్నారు. గుర్రం స్థానిక గంగపుత్ర సంఘ సభ్యులతో కలిసి చెరువు పరిశీలనను పరిశీలించారు.
నీటితో ఉండాల్సిన చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం వల్ల కలుషితమవుతుందని పేర్కొన్నారు. గుర్రపు డెక్కను తొలగించడానికి సంఘ సభ్యుల సహకారం తీసుకుంటారన్నారు. ఈ కారులో మున్సిపల్ డీతో పాటు పలువురు గంగపూర్ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం ఉదయం ఆర్టీసీ జేఏసీ నాయకులు భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఆర్టీసీలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము రెండో రోజు సమ్మెను కొనసాగిస్తున్నాము. మాకు మెయిన్గా 32 డిమాండ్లు పెట్టినాము. కాకపోతే అందులోకి వెళ్ళి మేము అన్ని డిమాండ్స్ కూడా ఇప్పుడు అర్జెంట్గా చేయమని అంటలేము. జస్ట్ 4-5 డిమాండ్స్ మాత్రమే. ఖచ్చితంగా మాకు ఇప్పుడు అవి అమలు చేయాలి. అమలు చేసేంత వరకు మేము ఈ సమ్మెను అస్సలు విరమించేది లేదు. ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి మేము కొంచెము సమయం పాటించి చేయాలనుకున్నాము. లేకపోతే ఇంత ఈరోజు మాకు ఏ విషయం కూడా మా ఆర్టీసీ విషయాల్లో డిక్లేర్ చేయకపోతే ఇంత రేపటి నుంచి మాత్రం ఈ సమ్మె అనేది ఉధృతంగా ఉంటుంది. మాకు మెయిన్గా ప్రభుత్వంలో విలీనం కావాలి, పిఆర్సీలు కావాలి, 2021-25 పే స్కేల్స్ కంపల్సరిగా 2021 30% ఫిట్మెంట్ తోటి ఖచ్చితంగా అమలు చేయాలి. అలాగే ఉద్యోగ భద్రత కావాలి, యూనియన్ తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే మాకు ఏదన్నా లీవులు కావాలన్నా కూడా డిపోలు అడగడమంటే కూడా అసలుకి ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తే కానీ మాకు లీవులు ఇవ్వని పరిస్థితులే ఉంది. జ్వరం వచ్చినా, పెళ్ళిళ్ళున్నా, ఇంట్లో పిల్లలకు హెల్త్ బాగాలేకపోయినా కూడా మేము డ్యూటీలు చేయాలి. అంటే మేము మనుషులం కాదా? మాకంటూ ఇక ఎలాంటి హెల్త్ బాధ్యతలు లేవా? అవసరాలు ఉండవా? ఎందుకింత మా మీద మొండి వైఖరి అవలంబిస్తున్నది ఆ యాజమాన్యం? ఇవన్నీ కూడా మాకు ఖచ్చితంగా యూనియన్ ఉంటేనే మా బాధలను చెప్పుకోవడానికి మాకు ఒక దిక్కు అనేది ఉంటుంది. కాబట్టి యూనియన్ అనేది కంపల్సరీ కావాలి. తర్వాత మీరు ఇంకా మిగతా 29 డిమాండ్లని మేము ఆల్రెడీ నెరవేరుస్తామని అంటున్నారు కదా, అవి ఇప్పుడు కాదు, మీరు కమిటీ వేసిన తర్వాత అవి నెరవేర్చండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మాకు ప్రభుత్వంలో విలీనం, యూనియన్లు, పే స్కేళ్ళు, ఉద్యోగ భద్రత ఇవి ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే మీరు ఏమైనా కమిటీలు వేసుకోవాలి, ఏమైనా మీ డిమాండ్స్ నెరవేర్చండి. ఖచ్చితంగా ఇవి మాకు కావాలి. ఈరోజు కేబినెట్ మీటింగ్లో మాకు మీ నుంచి సమాధానం వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఒకవేళ మీ నుంచి కనుక మాకు సమాధానం రాకపోతే ఎంత రేపటి నుంచి మాత్రం ఇంకా ఈ సమ్మె ఉధృతంగా చేస్తామని మేము చెప్తున్నాము. గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారిని వినూత్న అన్నారు. పోషణ పక్వాడ కార్యక్రమం పట్లోని మోచిగల్లిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పోషక విలువలైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాన్ని వివరించారు. శ్రీమంతాలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ నరేందర్, ఐసీడీ సూపర్ విజయగౌరి, మిషన్ శక్తి కోఆర్డినేటర్ సవిత, మౌనిక, జ్యోతి, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, కృష్ణవేణి, రమ్య, అంగన్వాడీ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం నిర్వహించే శ్రీ వాసవి కన్యాకాపురమేశ్వర అమ్మవారి జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుడు ఆమెడు శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో పలువురికి ఆహ్వాన పత్రికలు అందజేశారు. పట్టణంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి టౌన్ సీఏ సమ్మేళనం జయంతి వేడుకలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కోశాధికారి గంప అనిల్, పొలిశెట్టి శైలేష్, లింగంపల్లి లక్ష్మీనారాయణ, పాల్ద మహేందర్, పట్టికల శివ, మారుతి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. టీయూసీఐ 140 మేడే పోస్టర్లను వడ్డల్ బీడీ ఫ్యాక్టరీలో గురువారం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ గంగన్న ఆవిష్కరించారు. పాలకుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా కార్మిక శక్తులు నిర్మించిన రోజే మేడే అన్నారు. మేడే ఉత్సవం విజయవంతం చేయాలని కోరారు. ఈ కారు లింగన్న, ఆశన్న, రవి, లక్ష్మి పాల్గొన్నారు. బస్సులు తక్కువ, ప్రయాణికులు ఎక్కువ. ఈ దృశ్యం నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్లో గురువారం కనిపించింది. ఆర్టీసీ కార్మికులు 27వ తేదీ నుండి సమ్మె చేస్తుండటంతో ప్రైవేటు బస్సులతో ఆర్టీసీ అధికారులు నడిపిస్తున్నా బస్సులు ప్రయాణికుల సంఖ్య అనుగుణంగా సరిపోవడం లేదు. గురువారం నుండి పాఠశాలకు సెలవులు ఉండడంతో వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులు తమ స్వస్థలాలకు తీసుకురావడానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దాంతో ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అటు ప్రయాణికులు బస్టాండ్కు వచ్చి ఇబ్బందులు పడ్డారు. అధికారులను బస్సులు పెంచాలని అడిగినా పరిమిత రూట్లను బస్సు నడుపుతోటి వారికి నచ్చచెప్తున్నారు. బస్సుల సంఖ్య ప్రయాణికులకు అనుగుణంగా పెంచాలని పలువురు కోరుతున్నారు. గర్భిణీలకు, పిల్లలకు పోషకాహారం అంగన్వాడీలు అందించబడుతోందని నాయుడువాడ కాలనీ కౌన్సిలర్ సాధన స్వప్న అరవింద్ అన్నారు. నాయుడువాడ కాలనీలో అంగన్వాడీ కేంద్రం గురువారం పోషణ పకోడా కార్యక్రమం నిర్వహించారు. 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కేంద్రంలో అందించే పోషకాహారం ఎంతో విలువైందని పేర్కొన్నారు.
అంగన్వాడీ టీచర్ పుష్ప, శాలిని, పద్మ, హెల్పర్ స్వరూప పాల్గొన్నారు. లక్ష్మణచంద మండల వడ్డాలుద పాఠశాలలో 2వ విడత జనాభా గణన శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ అశోక్ వరం ప్రారంభించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయాలన్నారు. సర్వే ఎలా చేయాలి, ఏ ప్రశ్న విషయంపై మాస్టర్ ట్రైనర్ గోపారెడ్డి శిక్షకులు వివరించారు. ఏఎస్ఓ అధికారులు పాల్గొన్నారు. ఓకేనా, కుటుంబం యొక్క సంఖ్య వస్తుంది, అది ఇన్స్టిట్యూషనల్ అవుతుంది. రెసిడెన్స్ కమ్ అదర్ యూస్, డిస్క్రిప్షన్ బాక్స్, అందులో రిమార్క్స్ రాస్తారు, కింద ఈజ్ ఇన్స్టిట్యూషనల్ అనేది క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నేమ్ అనేది అడుగుతుంది. హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నేమ్ ఏం రాస్తారు? వార్డెన్ పేరు రాస్తారు. ఓకేనా, వార్డెన్ పేరు ఎప్పుడు రాస్తారు? ఆ వార్డెన్ నిర్మల్ పట్లోని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో శుక్రవారం ఉదయం 10:30కు ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగాన తెలిపారు. హైదరాబాద్ గోవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్ష అవసరం వారికి ఆపరేషన్ చేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల నిర్మల్ పట్నం ఆర్వై సంఘం అధ్యక్షుడు రామేడ్ శ్రీధర్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల ఆరాధ్యమైన వాసవిమాత జయంతిని అధికారికంగా ప్రకటించిన తమ సమాజాన్ని ప్రభుత్వం గౌరవించడమే అన్నారు. ఇందుకు కృషి చేసిన ఆర్వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండ సురేఖకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్యుల అందరికీ కూడా తెలంగాణలో అతిపెద్ద పండుగ. మనకు అమ్మవారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. జయంతి కార్యక్రమాన్ని అధికారిక ప్రోగ్రామ్గా డిసైడ్ చేయడము, వాళ్ళు జీవో ఇవ్వడము మనకు అందరికీ కూడా సంతోషించదగ విషయము. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మహత్తరమైన పండుగని మనందరికీ అధికారికంగా ప్రకటన చేయడానికి అహర్నిశలు కష్టపడ్డ మన ఆర్యవైశ్య కార్పొరేషన్ శ్రీ కల్వ సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం, అలాగే నిర్మల్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం చిల్వేరి భవన్ కమల్ రోడ్లో గల ఆలయం నుంచి మేమందరం కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రము 4 గంటలకి మన సంఘంలో పాలాభిషేకం శ్రీమతి రేవంత్ రెడ్డి గారికి, అలాగే కల్వ సుజాత గారికి, అలాగే కొండ సురేఖ గారికి మనం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరం కూడా మన సంతోషాన్ని వ్యక్తం చేసి వారికి ఇంకా మనకు చేయూతనిచ్చే విధంగా మన సంఘాన్ని, మన వైశ్యులని ఇంకా ఎన్నో విజయాలు సాధించుకోవాలి. పట్టణంలోని త్యాగవాడ, బాగులవాడ, మోతీనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ ముజాహిద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భిణీలకు పోషకులు పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కార్యకర్త రాజమణి, రత్నమాల, శకుంతల, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. పట్టణంలోని 24వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పోషణ పక్వాడ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ శ్రీను, అర్జున్ పాల్గొన్నారు. పోషకాహారం పంపిణీకి సంబంధించిన రికార్డులను మెయింటైన్ చేయాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయలు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ గుర్లూరు ప్రాంతంలోని పర్వత పదంపై -15 డిగ్రీల చలిలో నృత్య ప్రదర్శించిన వరేణ్లను నిర్మల్ వాసవి పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ పాఠశాలలో వరిని 5వ తరగతి చదువుతూ ప్రజ్ఞను కనపరిచింది. శాలతో సత్కరించి మెడళ్లు బహుకరించారు. కరెస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించబడుతుంది. పోషకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. కంచరోన్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కృషి.
మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్. ఈ నెల 26వ తేదీన అధికారికంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు. ఆమెడ శ్రీధర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.